అంటే అద్దంకిదాయక రాజకీయ శుభం కాడు పడ్డది అని ఒక చర్చ జరుగుతుంది. రాజకీయంగా అవకాశాలు రాకపోవడం అనే దాని విషయంలో నా 3 అంచెల్లో ఈ 20 సంవత్సరాల్లో కూడా పదవులు రాకపోయినా ఎక్కడ తగ్గిందిలే, ఎక్కడ తగ్గేది కూడా లే. మీరు ఒక మంత్రి కాళ్ళు మొక్కినట్లు వచ్చింది అది. అది రేటు అర్థం కాలేదు. అది మన వెంకటరెడ్డి గారి దాంది. ఏ పదవి ఏమైనా హామీ ఇచ్చిరా, ఎట్లా జరిగింది? ఇంకా ఆయనకు ఉన్నది మైండ్లో ఉంది, అది నాకు చెప్పిండు. ఎప్పుడు ఏం చేస్తారు అనేది ఆయనకు వదిలేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పక్కనున్న వాళ్ళే పదవి రాకుండా చేస్తారు. నేను మొదటిసారి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినప్పుడు టికెట్ కోసం జాయిన్ కాలేదు. వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే చేసిన చివరికి రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడి నేనేం చెప్తే అది అన్నారు. సార్ మీ గురించి మీరేం డిఫైన్ చేయాలని కూడా తెలుస్తలేదు. మీరే రాస్తుండ్రు, పిసిసి ప్రెసిడెంట్ అంటుండ్రు, మంత్రి అంటుండ్రు. ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇవాళ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమిటి? బీఆర్ఎస్ను పూర్తి నష్టం చేయాలని కాదు, వాళ్ళకు కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు అంటుండే. బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఆయన పెద్ద అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప. 7 నెలల కాలంలో అంటే పరిపాలన మీద ఇంకా గ్రిప్ రాలేదేమో అనే ఒక గ్రిప్ అనే దానికంటే 7 నెలల్లో 3 నెలలు ఎన్నికలే అయినాయి. మనం ఇచ్చిన ఉచిత హామీల యొక్క నగదు ఖర్చు నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి వీటితో పాటుగా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అద్దంకి దయాకర్ గారి ఆలోచన ఏమిటో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు మీతో మాట్లాడినాం, ఏర్పడిన తర్వాత మాట్లాడినాం. బహుశా 1-2 నెలల్లో ఏదో అవకాశం అని అన్నారు. బయట జరుగుతున్న చర్చ ఏమిటంటే అద్దంకి దయాకర్ రాజకీయంగా ఆయన శుభం కాడు పడ్డది అని ఒక చర్చ జరుగుతున్నాయి. అంటే ఇట్లా ఏమనుకోకండి మీరు, కానీ జరుగుతున్న చర్చ. మీ సమాధానం? శుభం అంటే మంచిదే కదా. ఇంకా అయిపోయినట్లు అయిపోయినట్ట, ఇంకా మొదలే కాలే. కాబట్టి మొదలైతే తొందరలోనే అవుతుంది. ఇప్పుడు రాజకీయంగా అవకాశాలు రాకపోవడం అనే దాని విషయంలో చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చూసిండ్రు కదా మొన్న మాకు వెంకటరెడ్డి గారు అడ్డుకున్నారు, అది ఇది అని చెప్పి చర్చ వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారే నా ఆడియో లాంచ్కి వచ్చి ఓపెన్ చేసిన పరిస్థితి మీరు చూసిండ్రు. ఎందుకు రావట్లేదు అని అంటే చెప్పలేనోడు ఎవడో ఒక్కడు వాడే అద్దంకి దయాకర్. నా గురించి వివిధ రకాలుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు, కానీ నాకు ఏం జరుగుతుందనే అంశంలో నాకు స్పష్టత ఉంది. సో కొంతమంది కుట్ర అంటారు, కొంతమంది ఏదో పెద్దది ఇస్తుందని ఆలోచనతో ఉంటారు. మా ముఖ్యమంత్రి గారు అన్న కాంచి ఇంకా హైప్ ఎక్కువైపోయింది ఒక మీటింగ్లో అన్న కాంచి. బట్ సందర్భం, సమయం ఇవి రెండు కూడా కలిసి వచ్చే సమయం తొందరలోనే ఉన్నదని నా అంచనా. అన్నిటికంటే ముఖ్యంగా నేను వేచి చూసే ధోరణి ఉండడం వల్ల కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏమని, దయాకర్ సెటిల్ అయిపోయింది ఏదో సంథింగ్ అనేది ఒకటి, రెండోది ఆయనకి ఏం అవసరం లేనట్టుందిలే అనేది ఒకటి, తర్వాత ఏదో ఒక ఎకనామిక్ ప్యాకేజ్ ఇట్లాంటి ఏదో ఇచ్చేసి మనం సబటైజ్ చేసిన అనేది ఒకటి. దయాకర్ ఎప్పుడు కూడా ఎకనామిక్ ప్యాకేజ్ గురించో లేకపోతే తను కొట్లాడడానికో లేకపోతే పోరాడడానికో వెనకం చేసి రాజకీయాల్లో శుభం కార్డులు వేయించుకోవడానికి దయాకర్ ఉండడు. అది నీకు బాగా తెలుసు. ఓ రోజు మాలమానాడు అధ్యక్షునిగా, ఇంకో రోజు తెలంగాణ ఉద్యమకారునిగా, ఇప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా ఉద్యమకారునిగా. నా 3 అంచెల్లో ఈ 20 సంవత్సరాల్లో కూడా పదవులు రాకపోయినా ఎక్కడ తగ్గిందిలే, ఎక్కడ తగ్గేది కూడా లే. రేపు ఇంకేది వచ్చినా రాకపోయినా దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోను. కానీ నాకు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్య నాయకులందరూ కూడా నాకు మద్దతుగా ఉంటారు అనేది తెలిసినాక నేనేమి ఆవేశపడాల్సిందో లేకపోతే నా ఏమేమి అవకాశాల కొరకు నేను వెంపర్లాడవడమో లేకపోతే వెతుకులాడడమో అవసరం లేదని నా అభిప్రాయం. ఇంకా నాలో ఏమంటాం, ఓపికను సహనాన్ని పెంచే ప్రక్రియ ఇది. మామూలుగా ఏంటంటే పదవి రాకపోతే ఆ రాత్రే అయిపోయి గిలగిల కొట్టుకొని ఆ పరిస్థితి నుంచి ఇంకా ఆ పరిస్థితి సమాధానపూర్వకంగా సావధానంగా తెచ్చుకుందాంలే అనేటట్టుగా ఉన్నది.
కానీ ఒకటి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ని మాత్రం నేను అది మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు నిన్న నేను మెట్పల్లి పోయిన ఒక మీటింగ్, తను మీటింగ్ నేను 2:30కి జాయిన్ అయినా, అఫ్కోర్స్ 11 నుంచి 2:30కి అట్లా జాయిన్ అయినా. అప్పటి నుంచి 5:30 వరకు నా ఎదురుగానే ఉన్నాడు మిత్రుడు మీటింగ్లో. ఒక మీటింగ్లో 5:30 నుంచి ఒక ½ గంట టు 45 మినిట్స్ మొత్తం ఫోటోస్ అట్లనే ఉన్నాడు. నేను దిగినాక పోయి అడుగుతున్నాడు ఆయన, సార్ మీకు ఎప్పుడు వస్తుంది అవకాశం, ఇంకా చాప్టర్ క్లోజ్ కాలేదా, ఇంకా ఎదురు చూసేదని ఉందంటే, ఏదైనా వచ్చినప్పుడు మీ పేరు రాకపోతే ఆ రాత్రి నిద్ర పడతలేదు సార్. బాగా ఫాలో అయినట్టుంది ఆయన. బాగా అంటే అంటే ఇక పేరు వద్దులే కానీ చాలా అరే ఒకటిసారి నేను నా గురించి నేను ఇట్లా ఆలోచిస్తలేను, మనోడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు, మంచిది వస్తుంది ఏం కాదు, మంచిది వస్తుంది అని చాలా ఇంటర్వ్యూలో చూసిన సార్ మీది అని. సో ఎప్పుడు ఆ మంచి అనేది ఈగర్నెస్ అనేది పెరుగుతుంది. అదొకటి. నేను ఒక 6 నెలల తర్వాత ఏముంటుంది ఇక మామూలుగా ఈ పెద్దగా దయాకర్ అంటే పెద్ద పొడింగేం కాదు, పెద్ద అదేం కాదు అన్నట్టుగా కూడా ఉన్నా, కానీ జనంలో అది నానుతున్నది. దానికి సమాధానం త్వరలోనే అధిష్టానం పెద్దలంతా చెప్తారని. అదే ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర సోషల్ మీడియాలోనే వచ్చింది, మీరు ఒక మంత్రి కాలు మొక్కుతున్నట్లు వచ్చింది. అది రేటు అర్థం కాలేదు. అది మన వెంకటరెడ్డి గారి దాంది. నన్ను ఎప్పుడు ఆయన కౌగిలించుకుంటాడు ఎప్పుడు కూడా, నేను కూడా కడుపులో తలకాయ పెడతాను, దాన్ని కాలు మొక్కినట్టు అది చిత్రీకరించి కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళకి టీఆర్పీ ప్రాబ్లం ఉంటుంది. ఇట్లయితే కడుపులో తల పెట్టి పట్టుకున్నారు మీరు ఎప్పుడైనా నన్ను కూడా ఆయన ఇట్లా దగ్గరికి తీసుకుంటాడు, ఇట్లా మెడ మీద చేసి ఇట్లా దగ్గరికి తీసుకున్నప్పుడు తుంగతుర్తిలో కూడా మీరు చూడండి, అప్పుడు కూడా ఇట్లనే ఆయన. నేనేమంటా అంటే, వెంకటరెడ్డి గారు పూర్వాంకంలో నేను వెంకటరెడ్డి గారు ఎట్లా ఉన్నామో వాళ్ళకి తెలియదు. ఆ మీటింగ్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ, ఆయన హీరో నేను విలన్నో, నేను హీరో ఆయన విలన్లో లెక్క క్రియేట్ చేసిండు. వాస్తవానికి నిజంగా కూడా అన్నదమ్ముల లెక్క ఉన్నోళ్ళం మేము. ఎప్పుడైనా నాది అలవాటు, ఎవరితోనైనా ఇట్లా ఇట్లా ఏం దయాకర్ అని చెప్పి ఇట్లా అంటే నేను ఇట్లా పెట్టడం అనేది ఒక రివాజ్ ఎప్పుడు కూడా అంతే. కడుపులో తలకాయ పెడితే ఎవరికైనా సరే అది దాన్ని ఇట్లా వంగిన ఫోటో అంతవరకు తీసేసి కాళ్ళు మొక్కింది అని అంటే, ఒకవేళ ఆ పరిస్థితే వస్తే వెంకరెడ్డి గారి విషయంలో నేను ఎప్పుడు బేసిజాలకు పోను. అసలు ఆ విషయంలో నేను అన్నలాగా పెద్దోన్ననే ఉద్దేశంతో కూడా చాలామంది దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మామూలుగా, వయసులో పెద్దవాళ్ళు అయితే తీసుకోవడం తప్పేం లేదు. కానీ అక్కడ అసలు అది జరగలే. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడం కూడా ఏం తప్పు కాదు. అంతటి సహకారం నాకు 2014లో 18లో తక్కువ, కానీ 14లో తను బాగా ప్రచారంలో, నా ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యే చేసినప్పుడు. తర్వాత కూడా ఎప్పుడు కూడా నా మీద గౌరవప్రదమైన ప్రేమ ఉంటుంది ఆయన. నేను ఆయనను అనడం వల్ల ఫీల్ అయినట్టు తప్పితే, ఫీల్ అయినడేంది ఎవరైనా ఫీల్ అవుతారు. తర్వాత నేను ఫస్ట్ టైం నేను కూడా ఈ మాట అన్న తర్వాత బెల్లయ్య గారికి చెప్పిన, మీరు ఎప్పుడైనా వస్తే అడగండి, తప్పు జరిగిపోయింది బావా అని చెప్పేసిన. మీన్స్ అక్కడ ఆడావేశం వేరు, కిందికి వచ్చినాక అనుకునేసరికి అరే కొంచెం తర్వాత తనని అనడం కొంచెం అట్లా అనుకున్నా. బట్ ఏమైనా అటు తర్వాత 1 month 1.5 ఎందుకని వచ్చి వచ్చింది అట్లా ఆ రోజు అంత మాట ఆయనను. ఇక అప్పుడప్పుడు మూమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకేం పగా, వ్యక్తిగతంగానైతే నేను ఇంక చెప్పాలంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఎన్నికల ప్రచారంలో ఉన్నా నేను, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకముందు 2009లో. ఏమంటాం, మల్లెల వెంకట్రావు గారు, కారం శివాజీ, నేను మొత్తం స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినాం. అప్పుడు 2009 నుంచి మీరు కాంగ్రెస్ ప్రచారం. అప్పుడు హర్షకుమార్ గారి సింహగర్జన, మాలల సింహగర్జన తర్వాత నన్ను ఆహ్వానించింది ఎవరు రాజన్న, ఎందుకు నన్ను అట్లా తిడుతున్నావు, అది ఇది ఏం రా, నేనేం చేసినా మీకు నష్టం అని చెప్పి పిలిచి, తర్వాత అట్లా కాదు కొంచెం పార్టీకి సహకరించండి అని చెప్తే నేనే. ఎవరు వైఎస్ఆర్ పొలిటికల్ ఫ్యూచర్ ఉంది, మంచి తెలుగు కల్లోనే ఉన్నావు, చదువుకున్నావు, ఎందుకు ఇదంతా అంటే గడ్జెస్ ఎందుకు, నీకు నేనేం వ్యతిరేకం. చీఫ్ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి ఈ మాట అన్నాడా. ఇదని నేను మీటింగ్లో ఆ రోజు కొంచెం బాగా, అప్పుడు 2-3 టీవీలు ఉండే, మంచి వైరల్ అయింది అది బాగా. అప్పుడే ఆయనను చాలా పరుష పథకాలం అంటే మన ఏంటిది వర్గీకరణ విషయంలో అనేసరికి చేసిండు, ఫోన్ చేసి మనసు నొచ్చుకున్నాడు ఆయన. నొచ్చుకున్నాడు ఒక రకంగా.
ఏం రా దయా అని చేసిండు. నాకు రిస్ట్రిక్టెడ్ నెంబర్ నుంచి చూస్తే నాకేం తెలుసు ఏం నెంబర్ ఒక్క అన్న అన్న అంటున్నా. నేను రాజన్న అన్నాడు. అంటే అన్నాను సార్ సార్ అంటూ రాజశేఖర రెడ్డి అనుకోవట్లేదు నేను. నేను రా సీఎంని అని అంటే సార్ 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 అంటే ఏంద్రా బాగా ఆవేశపడిపోతున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు అది అని. అసలుకి ఏమన్నా ఇక నిన్ను అనకపోతే ఎవరన్నా అంటా మేము అనుకున్నా నిన్నే అని ఇట్లా అన్న. లేదు రేపు వచ్చేయి నువ్వు అని అన్ని. అప్పుడు నేను కలిసి తిరిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పెద్ద పిల్లకు హెచ్పిఎస్లో సీట్ ఒక స్పెషల్ జీవో ఇచ్చింది. ఇప్పుడు అంటే అంత సాన్నిధ్యంతో వ్యక్తిగతంగా ఏముండదు కిరణ్ కుమార్ రెడ్డి గారితో. తర్వాత మూమెంట్లో చూస్తే ఆయనను ఇంతకంటే ఎక్కువ సీరియస్గా సాగరారం అక్కడ. తర్వాత నాకు అప్పుడప్పుడు ఈడ పార్క్లో కలిసినప్పుడు ఇట్లా గుర్తుతాడు కడుపులో. ఇప్పుడు అంటే ప్రేమగానే నన్ను బాగా తిట్టినాను, తక్కువ తిట్టు అని అనుకుంటా అని. అంటే ఇప్పుడు నేను నా సొంతం కోసం నేను ఏం చేసుకున్నా, దేని కొరకైనా నేను ఈ తిట్టడం వల్లనో, తిట్టడం అనేది కూడా కాదు, ఈ ఆవేశం వల్లనో లేకపోతే ఈ స్పీచెస్ వల్లనో నా వ్యక్తిగతంగా నేనేం లబ్ధి పొందడానికి ఏం చేయలే. ఏమో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక ఆయన ఊరికి చేసింది నీకు కలిసి రాదన్నాడు. అంటే పార్టీకి చేసింది నీకేమొచ్చింది అని అన్నట్టు ఆయన ఉద్దేశం. అదే అంటే నేను పార్టీ వస్తే నాకు వస్తుంది, పార్టీ లబ్ధి పొందితే అంటే అందరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు, ఇట్లా అయినరు కదా, నీకు ఏమొచ్చింది, నువ్వు ఇన్ని 10 సంవత్సరాలు కొట్లాడినవు కదా అంటే, ఒకవేళ నేను కొట్లాడకపోతే రాకపోవునా? అలాగే చాలామంది కొట్లాడింది కదా. నేనే మొదలు నేనే చివర కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం. ఎవరెవరో వచ్చి లబ్ధి పొందుతారు. రేపు లబ్ధి పొందే అవకాశం ఉంటే పొందుదాం. బట్ నీకేమొచ్చింది అని అంటే నేను ఎప్పుడు నా కోసం చేసుకోలే. ఇప్పుడు ఎవడైనా ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి చేసి ఇంకప్పుడు పిహెచ్డి కాలే మాలమానాడు అనే సంఘం పెడతారా? అవుతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, లేకపోతే పోయి అకౌంటెంట్ అవుతారు, లేకపోతే లాయర్ అవుతారు కోట్ వేసుకొని. నేను ఏ ఒక్క ఉద్యోగానికి కూడా, నా లక్ష్యం ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండడం, ప్రజా జీవితంలో ఉండడం అనే లక్ష్యం. ఇక ఆ డిఎన్ఏ డిఫెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పిన. అది పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం మహోద్యమం వచ్చింది కాబట్టి నేను మాలమానాన్ని కాస్త మర్జరే ఒక రకంగా శ్రేణులన్నీ నీకు తెలుసు, ప్రతి జిల్లాలో పనిచేసి తెలంగాణ ఉద్యమం టర్న్ అయినట్లే మొత్తం. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దాన్ని మళ్ళీ అదే ఊపుతో నేను కాంగ్రెస్. సో ఎక్కడ నేను నా ప్రతిఫలం ఆశించలే. సో ఇప్పుడు కూడా ప్రతిఫలం ఆశిస్తలేను అనేది కాదు. కానీ మనకి వెంకటరెడ్డికి మీకు ఎక్కడ మళ్ళీ ప్యాచప్ అయింది? ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, సందర్భం కొరకు చూస్తున్నాం. మన ఇద్దరం కలిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే జరిగే పరిణామాలు వేరు, ప్రతిదానికి వారిని నిందిస్తున్నారు. ఇప్పటికే నా వల్ల ఒక రకమైన మానసిక ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయ్యో అంతే కదా. ఇక నేను అనడం అన్నాడు దానివల్లనైతే, అరే నా తమ్ముళ్ళు లాంటి ఇట్లా ఎట్లా అంటాడు. అసలు ఇంకోటి, రెండో అక్క కలిసింది ఓ రోజు పార్క్లో కలిసింది, ఇక ఫీల్ అవుతుడు కాదు. ఏమన్నదంటే, నువ్వు అన్న ఇట్లా తిట్టుకోవచ్చా, ఇదేమన్నా పద్ధతేనా, ఎట్లా ఉన్నారు మీరు అంటే అట్లా మేము అట్లా ఉన్నాం కాబట్టి అనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, పోయి ఏం చేయమంటే అది చేస్తే చెప్పు అంటే, నువ్వు ఏమన్నా చెప్పు, ఏం చేస్తావో చెయ్యి, కానీ నువ్వు వెంకరెడ్డి గారిని కలవాలంటే అప్పుడు అనిపించింది, పోయి నువ్వు టైం తీసుకో నేనే వస్తాను అంటే 2-3 టైమ్స్ కలుద్దాం అనుకున్నప్పుడు కొంత అంత జనం ఉండే, ఇక ఆడ మాట్లాడుకోలేని పరిస్థితి ఉండే. కానీ మళ్ళీ తర్వాత ఒకరోజు అనుకొని కలుద్దాం అనుకున్న తర్వాత ఉత్తమ్ రెడ్డి గారి ఇంటికాడ కలిసినాం. ఇంకా తర్వాత కొంత ఆయన బిజీ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అయిన తర్వాత వారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కదా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్తో పాటు మన మూవీది కూడా ఆయన ఆథెంటిక్ కదా. రెండవది మేమిద్దరం కలవడానికి అది మంచి వేదిక అని నేను అనుకున్నా. మురళి గారు కూడా ఉండి వారు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు కలుసుకున్నారు. అది మీరు కాలు మొక్కినట్టు ప్రచారం అయింది. అది కీరవాణి గారికి కూడా మనం సత్కారం. ఇది ఫస్ట్ టైం ఎవరు అసలు ఆస్కార్ వచ్చిన తర్వాత ఎందుకో స్టేట్ గవర్నమెంట్స్, జాతీయ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఆయనకు సన్మానం చేయలే, అంత పెద్ద అవార్డు తెచ్చినాక కూడా. అవును, చేయాల్సిందే కదా. ఇక నేను నా సినిమాకు గద్దరన్న వల్ల వారు వచ్చినందుకు మురళి గారి ఆలోచన చేసి, బొమ్మ మురళి గారు చేసి, అన్న మనం ఇట్లా చేద్దాము అని అంటే బాగుంటుందని చెప్పేసి ఆయనకు ఇక మనకర్త మణికి ఒక మణికిరీటం లెక్క ఒకటి వెంకరెడ్డి గారితో పెట్టించాను. ఆయనకి ఇంకో కనెక్టింగ్ ఏంటంటే కీరవాణి గారు అంటే బాగా ఇష్టం కూడా వెంకరెడ్డి గారికి. సో ఆయనకు సన్మానం అవుతుంది, నీ ఆడియో లాంచ్ అవుతుంది, 2 అవుతాయి, మనం పోదామని చెప్పి ఆ రోజు దాదాపు 3 అవర్స్ ఉన్నాడు, 2.5-3 అవర్స్ ఉన్నాడు. ఆ ఊరి వచ్చి ఆడియో లాంచ్ చేసి వెళ్ళిపోతా వారికి సన్మానం చేసి అన్నాడు. బట్
గదరన్న పాట వినేసరికి ఇంకా ఆయన ఇంకా చాలా రోజుల నుంచి అది వైరల్గా ఉంది, అది ప్రైవేట్ సాంగ్ అనుకున్నారు చాలామంది. అవును. కానీ ఇక స్టూడియోలో ఇవంతా చూసేసరికి అరే సినిమా పాట బాగుంది, ఇది మంచిగా అవుతుంది అని చెప్పి ఆ కీరవాణి గారి పాట ఫస్ట్ ఉన్నది, చాలా మీనింగ్ఫుల్గా ఉన్నది, నీ సొంత స్టోరీ కాదా అంటుండే అప్పుడు. అంటే నా బయోగ్రఫీ అనుకున్నాను, కాదు ఇది ఇట్లా ఉన్నది, నేషనల్ పాన్ ఇండియా మూవీ అనేసరికి అయితే కలిసి చేద్దాం, చూద్దాం ఎట్లా జరుగుతుంది ఇంకేది అని చెప్పి కొంత తెలుసుకున్నాడు దాంతో. సో రేపు చూడొచ్చు. కానీ పెద్దగా వైరుధ్యాలు ఉన్నది కాదు, కానీ మీడియా సృష్టి అని చెప్పి నేను తప్పించుకోలేను. కానీ నాకు అవకాశం రానప్పుడు కూడా ప్రతిసారి వారిని అదే బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. యు ఆర్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్. నాకు నేను ఇప్పుడు కన్ఫ్యూజన్ అనే దానికంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ ఉన్నది. ఆయనకు నన్ను ఏం చేయాలనే దాని పట్ల ఆయనకు స్పష్టత ఉంది. సీఎం సగం ఆయనదన్నాడు కదా. సీఎం అన్న దాని తర్వాత పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు అది ఇప్పుడు చాలామంది ఎట్లా ఉందంటే దయాకర్కి ఏం రాలేదు, దయాకర్ని అయిపోయింది, శుభం కార్డు కొట్టేసిండ్రు, దయాకర్ కథ ముగిసింది అని అంటుంటే అక్కడిక్కడ వింటాడు కదా. విన్నప్పుడు నాకు కొంచెం గౌరవాన్ని పెంచడానికి ఆయన పెద్దరికంతో చేసిన ఏమంటారు కామెంట్గా చూడొచ్చు మనం అది. ఎందుకంటే దయాకర్ నాకంటే ఏం తక్కువ కాదు అని చెప్పడం వల్ల ఆయన గొప్పతనాన్ని పెంచుకోవడంతో పాటు నన్ను తగ్గకుండా చేసిండు అంతే. ఇంకా నాకు స్పిరిట్ ఇంకా కొట్లాడే ఇప్పుడు అంటే ఏ పదవి ఆమె ఇచ్చిరా ఎట్లా జరిగింది ఇంకా ఆయనకు ఉన్నది మైండ్లో ఉంది, అది నాకు చెప్పిండు. ఎప్పుడు ఏం చేస్తారు అనేది ఆయనకు వదిలేస్తారు. ఎందుకంటే నాకంటే నా బలాలు బలహీనతలు తెలిసిన వ్యక్తి నన్ను సుదీర్ఘకాలం పాటు అబ్జర్వ్ చేస్తున్నాడు రాజకీయంగా. నేను తనకు వ్యక్తిగతంగా మరింత దగ్గర కానప్పటి నుంచి కూడా నేను నా గురించి ఆలోచిస్తున్న వ్యక్తి. దయాకర్ లైన్ ఎట్లా ఉంటుంది, ఎందుకు అంతకుముందు తను కూడా కొంచెం ఎక్కువ ఈ ఏమంటాం ఈ అగ్రెసివ్ పాలిటిక్స్లో ఉన్నోడు కాబట్టి పొటెన్షియల్ లీడర్స్ ఎవరు అనుకున్నప్పుడు కొంతమంది అనుకున్నప్పుడు మాతో కలిసిండు కూడా, ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా. అప్పటి నుంచి కూడా నా మీద ఒక ఆలోచన ఉంది. బట్ అది ముఖ్యమంత్రి గారు మాత్రమే చేసేది కాదు నా పదవి ఏదైనా, అటు అధిష్టానం ఉంటుంది ఇటు పార్టీ ఉంటుంది కాబట్టి. సో ఏ టైం కాంగ్రెస్ పార్టీలో పక్కనున్న వాళ్ళే పదవి రాకుండా చేస్తారని ఒక ప్రచారం ఉన్నది. కొన్నిసార్లు అది ఒకవేళ అనుకుందాం వారికి నాకు పదవి రాకుండా చేయడం వల్ల సీఎం కాదు, సీఎం ఆయన ముఖ్యమంత్రి మీరే పోటీ అవుతారు అసలు అనే సీఎం అంటలేండి నేను, నా ఉద్దేశం సీఎం కాదు. అంటే పక్కనున్న వారు అంటే పక్కనున్న అంటే మీ జిల్లా వాళ్ళు అయిన ఉమ్మడి జిల్లా వాళ్ళు కావచ్చు ప్రచారం. ఇప్పుడు ఆ విషయంలో నా బలహీనత కూడా మీకు చెప్తా. నేను ఈ ల్యాబింగో పైరవీనో లేకపోతే ఈ తరహా కొంచెం ఇట్లాంటి నాకు అలవాటు లేదు మొదటి నుంచి కూడా. సో దానికి కొంత ఏదో కన్సోల్ చేయడం ఇట్లా ఏం, నేను స్ట్రైట్గా ఫైట్ చేయడం వరకు మాత్రమే నా ఎజెండా ఉంటుంది. ఫలితం ఎప్పుడు కూడా నేను ఫలితం ఆశించను అనేది కాదు, ఫలితం కోసం ఎదురు చూడను. ఇప్పుడు చాలామందికి తెలియదు, ఇది 2-3 సార్లు కూడా చెప్పినాను. నేను మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు టికెట్ కోసం జాయిన్ కాలే. టికెట్ ఇస్తే అనే హామీ పార్టీ ఇవ్వలే నాకేం. రాజు గారు కానీ దామోదర నరసింహ గారు కానీ ఇంకా కొంతమంది పెద్దలు ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు కానీ జాయిన్ అయ్యేటప్పుడు ఏంటి, ఏదో ఒక మంచి అవకాశం నీకు ఇస్తాం, ఎమ్మెల్యే అని ఏం చెప్పలేము కానీ అని ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది నాకు. అఫ్కోర్స్ అప్పుడు బ్యాడ్ లక్ టీఆర్ఎస్ ఓడిపోయాను. సెకండ్ టైం కూడా ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద సర్కిల్, ఇంతమందిని కన్విన్స్ చేయలేను నేను, ఇంతమందితో ఉండలేను. కాబట్టి వస్తే వస్తుంది లేకపోతే లేదు, అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది, తక్కువ ఓట్లతో ఓడిపోయాను ఎవరైనా లిస్ట్ వేస్తే నేను కూడా ఉన్నా దాంట్లో 2300తో ఓడిపోయాను. సో మరి దయాకర్కి ఆప్ట్ చేద్దామనంటే కొంతమంది నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఆ ప్రయత్నం చేసుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తి చరణ్ దాస్ గారు ఉండడం, వ్యక్తిగతంగా నేను తనకు తెలియడం, రాహుల్ గాంధీ గారికి కూడా నేను కొన్ని మీటింగ్లో, నేను మందకృష్ణ గారు అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద పోరాడినప్పుడు ఆయన మన మీటింగ్కు చీఫ్ గెస్ట్గా రావడం, తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా దయాకర్ మంచి పొటెన్షియల్ లీడర్ అని చెప్పడం వల్ల నన్ను ఎక్కడికో పోతే అక్కడి నుంచి పిలిపించి నువ్వు అందుబాటులో ఉండంటే ఆ టికెట్ ఇవ్వమని చెప్తారేమో అని. అంటే అందుబాటులో ఉన్నావు, నేనేం సీరియస్గా ప్రయత్నం చేయాలి, అందుబాటులో ఉన్నామంటే ఉన్నా.
వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే చేసింది. చివరికి రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడి నేనేం చెప్తే అది అన్నాడు. నువ్వు పోటీ చేయమంటే చేస్తా, లేదంటే లేదు, పని చేయమంటే ఇప్పుడు ఎవరికైనా టికెట్ ఇచ్చింది అనుకోండి, నేరుగా వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను పోటీ చేసినట్టే పని చేస్తా అని కూడా చెప్పిన. కోర్స్ అప్పుడు కూడా టికెట్ ఇచ్చింది. ఇంకా అప్పుడు కుట్రలు జరిగినాయి డెఫినెట్గా. అది ఇప్పటివరకు కోర్టులోనే ఉంది, అది ఎప్పుడు బయటకు వెళ్తుందో తెలియదు. కానీ నేను ఎప్పుడు వెంపర్లాట లేదు అని చెప్పడానికి, మొన్న కూడా అప్లికేషన్ చేసుకోకపోతే నేను తుంగతుర్తికి ద్రోహం చేసినట్టు. తుంగతుర్తి నుంచి నాకు టికెట్ కావాలి అని అప్లికేషన్ పెట్టింది కదా పోయినసారి. ఒకవేళ అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ పెట్టుకోకపోదు. దానికి తోడు సరే లాస్ట్ టైం తక్కువతో ఓడిపోయిన కాబట్టి అప్లై చేసుకుంటే మంచిదని కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రయత్నం చెయ్యి సరే, జరిగింది. చేసిన కానీ అన్నీ సీక్వెన్స్ బాగానే ఉంది. ఇదంతా వేరే వాళ్ళు పార్టీలోకి వచ్చి రాగానే పదవులు వస్తున్నాయి, మీకు ఎందుకు రాలేదు? అంత అర్హత లేదేమో నాకు వచ్చి. సార్ మీ గురించి మీరేం డిఫైన్ చేయాలో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు నేను దేనికి, ఇప్పుడు మీరే రాస్తుండ్రు, పీసీసీ ప్రెసిడెంట్ అంటుండ్రు, మంత్రి అంటుండ్రు, ఒక ముఖ్యమంత్రి తప్పితే రాయని పదవి లేదు. రాజ్యసభ అన్నారు, తర్వాత చాలా పదవులు వచ్చినాయి పేపర్, టీవీలో పేపర్లో చాలా పదవులు వచ్చినాయి. మరి ఇన్నిటికి అసలు ఇది ఒక ఎమ్మెల్యే వదిలేస్తే ఇన్నిటికి అర్హత వచ్చిందా? నేనే పరేషాన్ అవుతున్నాను, అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో. బట్ నేనేందో నాకు తెలుసు. బట్ నేను అనుకుంటున్నదో, నేను నా స్థాయికి తగ్గి పదవి వచ్చినా కూడా దాన్ని నేనేం తీసుకోను, మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తే. ఎందుకంటే చూద్దాం అదేంటంటే ఒకవేళ ఇప్పుడే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అట్లని చెప్పి ఎవరి కోసమో మీన్స్ ఎవరో అడ్డుకుంటారనో ఎవరో ఏదో అంటారనో నన్ను నేను తగ్గించుకునే ప్రయత్నం చేయను. తగ్గే ఉంటున్నా. మరీ ఏమంటారు, ఓపికకు సహనానికి కూడా హద్దు ఒకటి ఉంటుంది అంటారు కదా, అది తగ్గితే దయాకర్ అంటే కూడా బతకడు. దయాకర్కి పదవి లేకపోయినా మరి ఎవరు కూడా అంత తగ్గొద్దు. మరి దేనికైనా త్యాగం చేయమంటే చేస్తాం, కానీ తగ్గడం అంటే కాని పని అది. అసలు వద్దు నీకు ఇయ్యం 2028కి మళ్ళీ ఏదైనా చూద్దాంలే అంటే కూడా ఓకే. కానీ అట్లని చెప్పి నువ్వు ఆ పని చేయి ఈ పని చేయంటే అది జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం వదిలేసింది ఏ స్థాయి నుంచి, ఇప్పుడు దయాకర్ అంటే ఎమ్మెల్యే స్థాయి నుంచే ఉన్నాడు, ఓడిపోయింది ఎమ్మెల్యేగానే, కంటెస్ట్ చేసింది ఎమ్మెల్యేగానే. సో అక్కడికంటే తగ్గినాం అనుకో, నేను కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదవి రాకుండా పలానా పదవి ఈయనకు వస్తుంది, పలానా పదవులు అని చెప్పి ఒక డజన్ దాకా పదవులు వచ్చిన ఏకైక నాయకుడు మీరే ఉంటారు. అవును. అప్పుడు కూడా నీకు తెలుసు కదా బాగా. అవును, టీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, మంత్రి అవుతాడు అని చెప్పేసి 2014లో ఈ చర్చ జరిగింది. ఈ మంత్రి అనేది ఏదైతే ఉందో అది కంత్రిది అయింది. టికెట్లు ఎగిరిపోతున్నాయి, టికెట్లు పోటీ చేస్తే ఓడే ప్రయత్నం జరిగింది, మొత్తం జరిగింది అది. కానీ ఇక్కడ సరే మీ విషయం అట్లా ఉండని, కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళని జాయిన్ చేసుకున్నదో, ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇవాళ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమిటి? ఇప్పుడు నువ్వు మంచిగా నేను మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. నేను కంత్రివని అనుకో, నీకు తిప్పలు తప్పించుకున్న పోవాలి, లేకపోతే నువ్వు కంత్రివైనా కావాలి. ఇప్పుడు కేసీఆర్ ఆ కంత్రి మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకు ఓడిపోయినా కూడా దాని తాలూకు ఏమంటారు అంశాల్లో స్పష్టత రావట్లే. మాకు ఇంకా 10 మంది ఎమ్మెల్యే, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు తెచ్చిరు. ఇప్పుడు నాకు ఒక జోక్ ఏం గుర్తొస్తుంది అంటే, బాగా ఊరవలసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు ఉంటుంది. నన్ను కొట్టమంటే కొట్టనా, మరి నువ్వు కొడతా అంటే నేను కూడా కొడతా. మరి లేదు, ఇప్పుడు ఇద్దరు బీజేపీ వాళ్ళు అట్నే అండి, బీఆర్ఎస్ వాళ్ళు అట్నే అండి. ఇప్పుడు మాకు 64 కంటే ఎక్కువ సీట్లు ఎందుకు, మీరేం డిస్టర్బ్ చేయకపోతే? కాబట్టి నువ్వు డిస్టర్బ్ చేసేదానికి నేను ఎందుకు ఊరుకోవాలి? సో అది వాళ్ళకే. రెండోది నాయకత్వాల మీద నమ్మకం కోల్పోవడం కూడా ఇప్పుడు వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు స్తబ్దంగా ఉండడం, రెండోది కేటీఆర్ మీద నమ్మకం ఉందో లేదో తెలియదు, హరీష్ రావు అటు ఇటుగానే ఉన్నాడు. సో కవిత గారు పోయి జైల్లో ఉంటే అసలు ఇదొక పెద్ద వాళ్ళకు కొంచెం నెగిటివ్ టైం చేయబట్టి నాయకులు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో నేను అంటున్నాం, వాస్తవానికి మనం బియాండ్ ది పాలిటిక్స్ మాట్లాడుకుంటే సిద్ధాంతాలు విధానాల మీద ఆధారపడి రాజకీయాలు చేసే రాజకీయ నాయకత్వం ఉందా? అసలు అధికార రాజకీయాలు వేరు, రాజకీయం వేరున్నది. నేను లోపలికి వచ్చి బాయిలో మునిగినాక తెలుస్తున్నది. గెలిచిన ఎమ్మెల్యేలు అయిన తర్వాత రాజకీయము మొత్తం హౌస్ పెర్ఫార్మెన్సు, పదవులు ఇదంతా వేరే ఉంది. ఇప్పుడు పార్టీ కొరకు కొట్లాడము, పార్టీని అధికారంలోకి తేవడం ఇదొక లెక్క ఉన్నది.
సో ఇవి రెండింటి మధ్యన తేడాలో ఏడ గెలిచినా ఎటుంటేంది, ఎటు గెలిస్తే ఫస్ట్ మనకు పదవి ముఖ్యం, తర్వాత దాని తర్వాత అధికారం ముఖ్యం, దాని తర్వాత ఇంకా లాభాలు వ్యాపారాలు ఇట్లయింది. సో దానివల్ల కూడా నిలకడలేని రాజకీయ నాయకత్వం అవుతుందని నేను అనుకుంటున్నాను. అది మారాలి తెలంగాణలో. అది దాన్ని మొదలుపెట్టింది కేసీఆర్. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్తారు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన అతి దారుణమైన సంఘటనలో ఈ పార్టీ ఫిరాయింపు రాజశేఖర రెడ్డి కానీ ఇక్కడ కాంగ్రెసు ఉనికి లేకుండా చేయాలని బీఆర్ చేసిన కారణంగా బీజేపీ బలపడింది. ఇవాళ మీరు బీఆర్ఎస్ లేకుండా చేస్తే కనుక మీకు గట్టి పోటీదారు బీజేపీ అవుతుంది, లేదా మరొక ప్రాంతీయ పార్టీ కూడా రావచ్చు. అప్పుడు కాంగ్రెస్ కూడా ఇబ్బందులు పడుతుంది. పెద్ద బేసిజాలకు ఏం పోనక్కర్లేదు. నెక్స్ట్ టార్గెట్ మాకేందంటే దేశంలో బీజేపీ అయితే రాష్ట్రంలో కూడా బీజేపీ అవుతున్నది. ఎందుకంటే మొన్న వాళ్ళు చచ్చి బీజేపీని బతికించాల్సిన అవసరం లేకుండా ఎంపీ ఎలక్షన్స్లో 39 సీట్లు ఎమ్మెల్యేగా వచ్చి 0 సీట్లు ఎంపీలు రావడం ఏంటి? అది ఎందుకు జరిగిందని ఎవరు ఎందుకు ఆలోచిస్తలేరు? 0 8 సీట్లు వచ్చినోడు 8 ఎంపీలు వస్తాయి, 8 ఎమ్మెల్యేలు వస్తే 8 లోక్సభ వచ్చినాయి. మరి ఇక్కడ 39 ఎమ్మెల్యేలు వచ్చినోనికి 39 రాకపోయినా పక్కన పెట్టి కానీ 3 అన్న రావా, 2 అన్న రావా, 1 అన్న రాదా? ఈడ మ్యాచ్ ఫిక్సింగ్ కనబడతలేదా? కాబట్టి వాళ్ళు చేసిన అకృత్యాల కోసం బలి చేసుకుంటున్నారని అనిపిస్తుంది. అది పిటిఎస్ట్ మూమెంట్. బీఆర్ఎస్ను పూర్తి నష్టం చేయాలని కాదు, వాళ్ళకు కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు అంటుండే ఏం ఎత్తుకోవాలనో తెలియదు వాళ్ళకని. ఇప్పుడు ఏం ఎత్తుకోవాలనో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంత రాజకీయ స్పష్టత ఉంది. బోటాబోటీ మెజారిటీ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, బలమైన విపక్షంగా మీకు ఇచ్చిండ్రు. 2 పార్టీలు ఎంఐఎం బీజేపీ లాంటి మత రాజకీయాలు చేసే 2 పార్టీలకు చెరిసగం ఇచ్చింది, 7-8 ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు నష్టపోతున్న బీజేపీ రాజకీయాలు చేసుకొని బలపడ్డది. ఎంఐఎం తను రీస్టోర్ అయింది. నష్టపోయింది బీఆర్ఎస్ఏ. నష్టపోవడానికి ప్రయత్నం చేస్తుంది కూడా బీఆర్ఎస్ తన అజ్ఞానపూరిత నిర్ణయాల వల్ల నేను అనుకుంటున్నా. బట్ ఏదున్నా కూడా ఇప్పుడు నొప్పి తెలిస్తే మనం ఏం చేయలేం. ఆ రోజు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికి బీఆర్ఎస్కి అంత నాయకత్వం ఎక్కడిది? అంత కాంగ్రెస్ నుంచి తీసుకున్నదే కదా, క్షేత్రస్థాయి నుంచి కూడా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు పాత వాళ్ళు ఏమంటారు, వచ్చి అమ్మ మళ్ళీ సొంత గుటికి వచ్చినట్టుందా అంటారు. మరి బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఆయన పెద్ద అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవరికి కూడా. అసలు వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళను పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టిన సంఘటన ఉన్నది. చాలామందిని చెప్పొచ్చు అట్లా, మీకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు. చివరికి నేను చెప్పేది కూడా ఏంది, తాళును తీసుకొస్తే ఒడ్లు కావు, నాయకులను తయారు చేసుకోవాలి పార్టీలు. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళంటే ఇప్పుడు మా పార్టీలో అంతా మళ్ళీ మా పార్టీకి వచ్చి నాదే ఈ పార్టీ అంటారు మాకంటే ముందే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నది. బీఆర్ఎస్ను లేకుండా చేయడమే చంద్రబాబు నాయుడు వ్యూహం. ఆ వ్యూహాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ వస్తే ఏమందరూ ఒకసారి ఆలోచించు. జగన్ అక్కడ పవర్లోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నష్టం చేయాలని చూసేది. ఎలక్షన్ల ముందు ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి. అది ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కూడా కామెంట్ చేసి అయినాక కూడా చేసింది. చంద్రబాబు గారు రావడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి వారు గతంలో పూర్వాంకంలో బాస్గా ఉన్నారు కాబట్టి వారి పగ ఏదో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉందనే ఒక ఊహాగానాలు వస్తున్నా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కాదు, బీఆర్ఎస్ లాంటి రాజరికపు ఛాయలు ఉన్న పార్టీలకు భవిష్యత్తు ఉండకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇప్పుడు మరి అట్లా అనుకుంటే టీడీపీ వస్తున్నది, బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకెవరో పార్టీ ఉంది కదా, వాళ్ళు కలిసి ఒక వేదిక ఆంధ్రప్రదేశ్ మాదిరిగా చేసి ఇక్కడ మళ్ళీ మమ్మల్ని వ్యతిరేకంగా కూటమి రావాలని చూస్తున్నట్టుగా అట్లా కూడా వార్తలు వస్తున్నాయి. మరి దానికి ఏం చెప్దాం? సో కూటమి ఒక వ్యూహాత్మకంగా వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా చేసి కూటమి పేరుతో ఎన్నికల పోటీ చేస్తే కనుక కూటమి వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. కూటమిలో బీఆర్ఎస్ ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయిన తర్వాత కూటమి ఇంకా ఏముంటుంది? ఇప్పుడు కూటమిలో బీఆర్ఎస్ ఏంటంటే సందిగ్ధ అవస్థ. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, పొత్తా విలీనమా అనే ఆలోచనతో ఉన్నారు. ఇక ఏం లేదని బండి సంజయ్ మాట్లాడు కదా, పొత్తు లేదు విలీనం లేదు. బండి సంజయ్ గారు ఈ స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళ అవగాహనలు వేరు కదా. సో ఇప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు లేదనేది ఇక్కడ మా నాయకులం అంటాం, కానీ ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు పొత్తే కదా మొత్తం. సో అది ఇప్పుడు సిపిఐ ఉండొచ్చు కాకపోతే సిపిఎం లేదు కదా. సో విధానాల పరంగా అంచెలంచెలుగా ఉండే వ్యవస్థలో
ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారనే విషయంలో నాకు బీఆర్ఎస్ మాతో లేదు, మా ఎరీనాలో లేదు. సో బీజేపీతో ఉంటుంది అది. కాబట్టి ఉంటారా చస్తారా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది ఇక్కడ ఒకటి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులుగా ఉన్నవారు కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళడం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళు కొందరు, అంటే పూర్వం తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు వెళ్ళి కలవడం, వాళ్ళు తిరిగి కాంగ్రెస్లోకి రావడం, ఇదంతా ఏమిటి? స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరిది? ఇక్కడ టీడీపీ మిత్రులకు కూడా నేను చాలాసార్లు చూసిన కదా, కాంగ్రెస్ మీద ప్రేమ ఉండే. ఇక్కడ హైదరాబాద్ నుంచి మొత్తం అటు నిజామాబాద్ కానీ ఎక్కడ టీడీపీ కొంత శ్రేణులు ఉన్నా కూడా కాంగ్రెస్ గెలవాలనే కాంక్షతో ఉండే. వాళ్ళు టెక్నికల్గా ఎన్డీఏతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బీజేపీతో కలిసి చేసినా కూడా ఇక్కడ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వాళ్ళు చేసింది. సో ఆ క్రమంలో మేము కూడా చేసినామని కోట్ చేసుకోవడానికి చేసింది. గత ఎన్నికల్లో పొత్తు ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ అట్లా ఉంది. ఆయన ఏం చేసి డీలింగ్ చేసుకొని అటు ఎన్డీఏతో ఉన్నాడు, ఆ కూటమితో ఉండబట్టి అందరు అట్లా అనుకున్నారు. కానీ టీడీపీకి సాఫ్ట్ కార్నర్ ఎందుకు కాంగ్రెస్ మీద ఉంటుందంటే, ఓ గతంలో పొత్తు ఒకటి, తెలంగాణలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ రావాలని బీజేపీయేతర బీఆర్ఎస్యేతర న్యూట్రలిస్టులు కూడా కోరుకున్నారు చాలామంది. అసలు వాళ్ళకి పుట్టుకతో కాంగ్రెస్ అంటేనే పడదు, అయినా కూడా కాంగ్రెస్ కోటేసింది. గతంలో ఈటెల రాజేందర్ గారికి అక్కడ ఏది హుజురాబాద్ ఎప్పుడు మాజీ మావోయిస్టులు, మాజీ కమ్యూనిస్టులు, మాజీ జనశక్తులు ఎప్పుడు కూడా బీజేపీకి ఓటు చేయలే, ఆ పువ్వు గుర్తు అనేదానికి చేయలే. ఈటెల రాజేందర్ కోసం ఆసారి చేయాల్సి వచ్చింది వాళ్ళు. అట్లనే పర్సన్ చూసి ఇక్కడ పార్టీ కాంగ్రెస్ అయినా సరే, వ్యక్తి ఏ విచారధార లేకున్నా సరే కాంగ్రెస్ని గెలిపించబట్టి ఈ విజయం వచ్చింది. ఇంకా ఒక 10-12 సీట్లలో కొంత అటు ఇటు అయిపోయింది, లేకపోతే మీకు 85-90 మధ్యన సీట్లు వస్తుంది. అదొక మంచి కాంగ్రెస్ అసలు లేకుండా చేయాలనుకుంటే ప్రజల మధ్యన ఉన్నారనేది మర్చిపోయింది అక్కడ. కానీ ఇక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం వలన నిజంగానే ప్రధానంగా పోతిరెడ్డిపాడు సమస్య ఉన్నది. మన కృష్ణా జలాల మీదనే 2 రాష్ట్రాల మధ్య ఉంది. వారు ఆ విషయాన్ని మినాయించి మిగతా మాట్లాడుతూ ఏమున్నాయనిగా ఇద్దరు ఆ విషయాలు మినాయించిందని ప్రకటన వచ్చింది ఏమన్నా లేదు. కృష్ణా జలాల విషయంలో ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ, అటు గోదావరి రివర్ బోర్డు కానీ నీళ్ళు ఎన్ని కావాలో మాట్లాడుకున్నాడు తప్ప పోతిరెడ్డిపాడు విషయం ఏమిటి? ఇవాళ పాలమూరు రంగారెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కొడంగల్ లిఫ్ట్ ఎత్తిపోతల డిపెండ్ ఆన్ పాలమూరు రంగారెడ్డి. పోతిరెడ్డిపాడు నీళ్ళు రోజుకు 5-6 టీఎంసీలు తీసుకొని పోయినా ఏం మిగులుతాయి అక్కడ? వచ్చేది 30 రోజుల వరద. ఇప్పుడు దానికి నేనేమంటున్నా అంటే, ఇంతవరకు అయితే బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుని అయితే ఇంతవరకు షేర్ చేయలేదుగా మిగులు జలాల మీద. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 రాష్ట్రాలు కొట్లాడాలి. తర్వాత కృష్ణాకు ఎవ్రీ 4 ఇయర్స్కి వచ్చే డ్రాట్ ఏదైతే ఉందో దీన్ని మనం డిఫైన్ చేసుకొని నీటి వాటాను పంచుకోవాలి. ఎవ్రీ 20 ఇయర్స్కు దీర్ఘకాలిక కరువు వస్తుంది. అంటే ఈ బ్రజేష్ కుమార్ మిశ్రా రికమెండేషన్స్ను కృష్ణా గోదావరి నదుల అనుసంధానాన్ని ఇవి 2 ప్రభుత్వాలు మాట్లాడుకుంటే, నేను ఇప్పుడు చర్చల్లో లేను, మనం ఎందుకంటే వాటి మీద కొంత స్టడీ చేసి ఉన్నాం కాబట్టి నేను కూడా ఒక ఆ కమిటీస్ వచ్చినాక నోటిచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక 4-5 వేల టీఎంసీలు గోదావరి సగటున సముద్రం పాలవుతున్నాయి. కృష్ణాది కూడా వరద వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. వీటిని స్టెబిలైజ్ చేయడం ఎలా? ఈ 2 నదుల మధ్యన మనం ఎక్కడి నుంచి లింక్ చేయగలం? ఇది కనుక తీసుకొచ్చి మనం పులిచింతల లేకపోతే నాగార్జున సాగర మనం ఒక లింక్ కనుక చేసుకోగలిగితే, ఎంత లిఫ్ట్ అయినా సరే, కాళేశ్వరం ఏమో పనికి రాకుండా అయిపోయింది, ఆ లిఫ్ట్లు ఏందో ఇప్పుడు అది ఏందో అసలు అదొక ఏంది కాలరాత్రి లెక్క అయిపోయింది కాళేశ్వరం బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని బాగా కాలయాపన చేయడం వల్ల బీఆర్ఎస్ నేను ఇప్పుడు మైక్ టీవీని తీసుకుపోయి చూడు, ఇప్పుడు వరద వస్తుంది కదా, ఏం జరుగుతుందో చూడమని. నీళ్లు మనకిచ్చుకోవడానికి మనకేమి బేసి చాలు. ఇప్పుడు మేము కట్టిన నాగార్జున సాగర్ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదా? మేము కట్టిన శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకోలేదా? పవర్ తీసుకోలేదు. ఎందుకు? ప్రజల డబ్బు అది, కాంగ్రెస్ డబ్బు బీఆర్ఎస్ డబ్బు కాదు కదా. నేనేమంటున్నా అంటే, ఒక ఎమికబుల్ సొల్యూషన్ రావాలంటే చంద్రబాబు గారు అప్పుడు లేరు, జగన్ గారు వీరి మధ్య చర్చ జరిగినప్పుడు చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా చాలా ప్రపోజల్స్ మేము కూడా మీడియాలో చెప్పినాం. సరే అప్పుడు మమ్మల్ని కలిసే అవకాశం లేదు, కానీ ఇప్పుడు మీరు కూడా పబ్లిక్ డొమైన్ నుంచి ఉంటారు కాబట్టి, పబ్లిక్ లైఫ్ నుంచి ఉంటారు కాబట్టి
మీరు ఆ అధికారుల కమిటీకి మీరు రికమెండేషన్స్ మీ యొక్క అభిప్రాయాలు ఇవ్వచ్చు, ఇటు మంత్రుల కమిటీకి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే నీటిని వాడుకోలేక మనం పంచాయతీలు పెట్టుకోవడం వల్ల వచ్చే వాటర్ వార్స్తో ప్రజలకేమీ లాభం జరగదు. కాబట్టి వాటరే కాదు, రేపు ఈ ముద్దరు ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ఏర్పడబోతున్న కమిటీల వల్ల ఎకనామిక్ క్యారిడార్స్ కూడా డెవలప్ అవుతాయి. తర్వాత రోడ్స్ ఈ లింక్ ఏదైతే ఉందో ఈ 2-3 ప్రపోజల్స్ కూడా చాలా మంచి వస్తున్నాయి బయట నుంచి. కాబట్టి మనంగా ప్రజలుగా లేదంటే పౌర సమాజంగా ప్రభుత్వాల యొక్క కలయికను మరింత ఎన్రిచ్ చేయాలంటే మీ విలువైన సూచనలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ అక్కడ జగన్ గారు కానీ ఇక్కడ మన చంద్రశేఖరరావు గారు కానీ ఏదో ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టు కాదు కదా. 2-3 మంచి అభిప్రాయాలు మీ ఏమన్నా ఉంటే పంపియండి. ఒక పెద్ద ఆయన నాకు చెప్పిండు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పమని. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు 6 లేన్ పోతున్నది. దానికి మీరు కర్నూలు బెంగళూరు వరకు ఒక ఏమంటారు ఎక్స్క్లూజివ్ ట్రైన్ ట్రాక్ వేయండి. 180 కిలోమీటర్స్ తెలంగాణ కదా అప్ టు కలంపూర్, 15 కిలోమీటర్సే కదా కర్నూలు. కానీ కర్నూలుకు మహబూబ్ నగర్కు ఉన్న బంధం ఎట్లుంటుంది, అసలు కర్నూలు వేరే జిల్లా కూడా అనుకోరు. అది వాళ్ళకి పట్టణం అంటే ఏంది ఎడ్జసెంట్గా నీకున్న కర్నూలు పక్కన ఉంటుంది కాబట్టి పోతాను. అట్లా కొన్ని సూచనలు చేస్తుండ్రు. ఇప్పుడు ఈ నుంచి డ్రై పోర్ట్ బందర్ మీకు అదే ఎక్స్క్లూజివ్గా ఒక రోడ్ వేసింది అనుకోండి, మీకు ఫాస్టెస్ట్ రూట్ అయితే 2 అవర్స్లో పోతుంది. అట్లనే ఇప్పుడు ముంగనూరు మన ఏంది వరంగల్ ఏంటిది మన ఎయిర్పోర్ట్ అన్నట్టే ముంగనూరు. అట్ ది సేమ్ టైం పాలొంచ కూడా ఉంది. పాలొంచ ఉంటే మీకు రామాలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది. అది చాలా విశిష్టమైన టెంపుల్ అది భద్రాచలం. మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఇంటర్నేషనల్ టూరిస్ట్ రావాలంటే ఇప్పుడు అయోధ్యకు మనకు అన్ని వేసి నుంచి ఇప్పుడు లింక్ మనకు ఫ్లైట్స్ వేసినాం. అట్లనే హైదరాబాద్ ఎక్కడి నుంచైనా రాని హైదరాబాద్ లింక్ ఫ్లైట్ని కనుక మీకు పాలొంచ దిగితే భద్రాచలం ఎంపవర్ అవుతుంది. ఆ కుంట ప్రాంతం నుంచి ఆ ఏరియా కూడా మీకు కొంత ఫ్రీ అవుతుంది. సో ఎకనామిక్గా కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా ఇట్లాంటి ఒక మంచి ఆలోచనలు చేసి చెప్పాను. కానీ 7 నెలల కాలంలో అంటే పరిపాలన మీద ఇంకా గ్రిప్ రాలేదేమో అనే ఒక గ్రిప్ అనే దానికంటే 7 నెలల్లో 3 నెలలు ఎన్నికలే అయినాయి. 3 నెలలు ఎన్నికలే. సో ఎంత 200 డేస్ అనుకో, మొత్తం 6 నెలలు అంటే 180 ప్లస్ 200 డేస్ ఎబవ్ అయింది ఇప్పటికి. అంతే డేస్ చూస్తే 100 రోజుల్లో పథకాల అమలుకు సంబంధించి చర్చ పెట్టినాం. కానీ ఎలక్షన్ కోడ్ ఇదంతా ఉంది. తర్వాత సొమ్ములు లేవు. ఇప్పుడు వాటిని సమీకరించే పనిలో ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు అప్పుడు అధికారంలోకి వచ్చిన 3 నెలలు రోజో మాట మంత్రులు 6 గ్యారెంటీలు ఇది 5, 9, 10 చేసినాం అని అన్నారు. దాంట్లో ఎకనామికల్ బర్డెన్ అయ్యేది 1 రైతు రుణమాఫీ, 2 రైతు భరోసా, 3 మహాలక్ష్మి కళ్యాణమస్తు. మహాలక్ష్మి పథకం కింద కళ్యాణమస్తు కూడా చిన్నదే. చిన్న తులం బంగారం 80,000 అయింది. 53,000 కోట్లు మొత్తం. మనం ఇచ్చిన ఉచిత హామీల యొక్క నగదు ఖర్చు ఎంత అయిందంటే 53,000 కోట్లు. 2,49,000 కోట్ల బడ్జెట్. రెవెన్యూ రిసీట్స్ వచ్చిన పైసలు అంటే ఎంత మీకు 15-20% కూడా కాదు మనం ఏది ఉచితాలకు ఇచ్చింది. సో దానివల్ల ప్రయోజనం ఉందా అంటే ఇప్పుడు దాంట్లో మిగతా అంతా ఉద్యోగాలు వేస్తామని చెప్పినాము. తర్వాత విద్యార్థులకు సంబంధించి ఫీజులు రియంబర్స్మెంట్ ఇట్లాంటివన్నీ చెప్పినా అవన్నీ వంతుల వారీగా స్లోగా జరుగుతాయి. ఎప్పుడైతే మనకు ఏది దాని పేరేమో ఉండే కదా మా ముఖ్యమంత్రి గారు అన్నది లంకె బిందెలు నిండుతుంటాయో అట్లా మేము విడుదల చేస్తూనే ఉంటాం. రైతు రుణమాఫీ అనేది ప్రెస్టీజియస్ ఇప్పుడు. ఎందుకంటే రైతు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు ఎట్ ఏ టైం చేస్తుంది. ఏ రాష్ట్రంలోనే, నాట్ ఈవెన్ తెలంగాణ. సో ఇక్కడ మనకు డబ్బులు లేకపోవడం వల్ల డిలే అయింది. దాన్ని చేసినాకనే మిగతా వాటికి పోదామనే ఆలోచనతో ఒక వెసులుబాటు సర్దుబాటు జరుగుతున్నది. త్వరలోనే అది రైతు రుణమాఫీ కూడా అవుతుంది. ఈ డిఎస్సి ఏమిటి? ఇప్పుడు డిఎస్సికి దాదాపు మెగా అనే దాని విషయంలో ఒకసారి పెట్టాలంటే చాలామందికి అవకాశాలు రావు. ఒకసారి పెట్టాలి 2 వంతులుగా పెట్టాల్సి వస్తుంది. తర్వాత బడ్జెటరీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బడ్జెటరీ పోస్టులు వీళ్ళు దాదాపు ప్రతి సంవత్సరం 2,000 తగ్గించుకుంటూ వచ్చిండ్రు. బడ్జెట్ను దాన్ని కుదించిండ్రు. ఇప్పుడు మనం ఒకటేసారి ఒక 20,000 ఉద్యోగాలంటే అది ఎక్కువ ఖర్చు అయిద్దనే ఉద్దేశంతో ఇట్లా వస్తున్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ ఏమంటారు పేరెంట్ టీచర్ రేషియోను పెంచడానికి టీచర్స్ని పెంచుతున్నాం.
తర్వాత స్కూల్స్ కూడా పెరుగుతాయి, ఇంకా మళ్ళీ ఇంకో 12,000 20,000 వేసుకోవచ్చు స్కూల్స్ పెరుగుతున్నా కొద్దీ. ఇప్పుడు వేసేదాన్ని వద్దని ఎందుకు అంటున్నారు అనే విషయంలో వాళ్ళు మాకు ఎగ్జామ్స్ ఒకటి దగ్గర ఉన్నది, ఇంకోటి 1:, ఇట్లా చేయండి అట్లా చేయండి అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అన్ని రకాలు ఆలోచించిన తర్వాతనే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాటిని చేయడం జరిగింది. కాబట్టి పరీక్షలు పెడతామంటే పరీక్షలు పెట్టండి నాయన, నోటిఫికేషన్స్ వేయండి నాయన అని బజార్లో పడ్డ రోజులు ఉన్నాయి. వద్దని ఇప్పుడు బజార్లో పడుతున్న వాళ్ళది ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పింది. కానీ కొంతమంది పెయిన్ నేను చూసిన. ఎందుకంటే ఆ గ్రూప్ 1 రాస్తూ మళ్ళీ డిఎస్సి రాయాలంటే ఒక ఇన్సెక్యూరిటీ. నాకు గ్రూప్ 1 వస్తుందేమో, డిఎస్సి కొరకు ప్రిపేర్ అయితే మళ్ళీ ఈ గ్రూప్ 1 పోద్దేమో, గ్రూప్ 1 వల్ల మళ్ళీ డిఎస్సి రాదేమో, ఇది వస్తున్నది పరిస్థితి. నేనేమంటే జాబ్ క్యాలెండర్ మీకు డెఫినెట్గా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుంది, వాటిని చూసుకొని చదవండి. ఏంటి లేదు, మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కు ఖాళీలను ప్రకటిస్తాం. 31 కాగానే జూన్ 2లోగా నోటిఫికేషన్స్ ఇస్తాం. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు. ఈ నోటిఫికేషన్స్ చూసుకొని డిసెంబర్ 9లోగా వాటిని పూర్తి చేస్తాం. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ అనేది వచ్చింది. మొత్తం 5 ఇయర్స్ ప్లాన్లో ఉన్న జాబ్స్ అన్నిటిని కూడా ఫిల్ చేయాలి. కాబట్టి ఈ ఒక్క దాంతో డిఎస్సి దాంతో మొత్తం జాబులు వేస్తున్నట్టు, లేకపోతే గ్రూప్ 1తో అన్నీ, ఇప్పుడు గ్రూప్ 1 మళ్ళీ మిగిలినవి దీంట్లో కలిపి మీరు 1:100 చేయండి అన్న అంటుంది చాలామంది. మరి రేపు జాబ్ క్యాలెండర్ అనేది 0తో ఎట్లా చూపించాలి? 1 మంత్ తర్వాత వేయబోయే జాబ్ క్యాలెండర్లో మళ్ళీ దానికి టెక్నికాలిటీస్ వచ్చినాయి అనుకో. మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఇన్ని లక్షల ఉద్యోగాలు చేస్తాం 5 ఏళ్ల కాలంలో చెప్పారు కదా, దీనికి నెంబర్ చూపియండి. ఇప్పుడు దీనికే ఇచ్చే కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కంప్లీట్ అవుతుంది, వాళ్ళు బాధపడుతుండ్రు వాస్తవమే. కానీ వేల కొద్ది మంది సమస్యతో లక్షల మందికి అన్యాయం అంటే సరిగ్గా ప్రాపర్గా ఈ విషయాన్ని కన్వే చేసి వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఏమవుతుందంటే చర్చ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే చెప్పాల్సి వస్తుంది. ఇది సంబంధిత శాఖ గురించి అఫెన్సివ్గా అగ్రెసివ్గా చెప్పకుండానే కొంతమంది మిత్రులు ఎవరు అప్పట్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు, బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు కొంత దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేసిండ్రు. అది చేసిందనే మిషతోని విద్యార్థులకు నిరుద్యోగులకు ఉన్న సమస్యలను పక్కన పెట్టలేను. చాలామంది మహిళలు కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచో లేకపోతే రూరల్ ప్రాంతం నుంచి చేస్తారు కదా, కొంతమంది కనెక్టివిటీ ఉండి వాళ్ళు అన్న ఇది నిజంగా ఇబ్బంది అవుతుందన్న ఇట్లా అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వందల వేల మంది కోసం ఈ లక్షల మంది ప్రయోజనాల కోసం చేస్తే నష్టపోయేది చదువుకుంటోళ్ళు. ఇంకోటి ఏంటంటే దీంట్లో వీళ్ళు ఉండకపోతే బాగుండు, ఇంకా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఉండి ఊరికే ఉద్యోగాలు మీరు వద్దని చెప్పు, ఏంది రద్దు చేయమని చెప్పు, రద్దు చేయమనడం ఏంది, ఇంకో కొత్త చేయమని కొట్లాడండి. ఇది అయిపోయిన తర్వాత మొన్న 12,000 20,000 ఎన్ని ఖాళీలు మళ్ళీ ఏమని చెప్పండి. కానీ ఉద్యోగాలు కావాలని కొట్లాడాలి, కానీ రద్దు చేయమని చెప్పి రద్దు చేయమని అంటే విద్యార్థులకు నష్టమైద్దని అంటారు. ఒకళ్ళే 4 చదువుతున్నారు, 4 చదివేటోళ్ళకు గ్యాప్ను కూడా పెంచే ప్రయత్నం అయితే డెఫినెట్గా ఉంటుంది. సార్ చూద్దాం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు మీ అంచనా? అంటే వరుసగా మీరు జాయిన్ చేసుకుంటున్నారు కదా. అంటే జాయినింగ్స్ వల్లనో నాయకులు ఇంకో పార్టీలో పోవడం వల్లనో ఒక పార్టీ అంతర్ధానం కాదు, స్వయంకృతం తప్పితే. ప్రజలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటారు. ఇప్పుడు అట్లా అనుకుంటే మేము స్వయంకృతం కాకపోయినా మమ్మల్ని నష్టం చేయాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసింది. కానీ ప్రజలు చూస్తారు కదా న్యాయం అనేది. ఇది ధర్మయుద్ధం. ఎన్నికల్లో నువ్వు ఎన్ని డబ్బులు వంచు, సారబోయి, సీసాలు ఏమన్నా చెయ్యి, ఎంత కరప్ట్గా ఎలక్షన్స్ జరిగినా తీర్పులు మాత్రం ప్రజాస్వామ్యయుతంగానే వస్తున్నాయి. ఇదొక ఉదాహరణ. కాబట్టి మేబీ వాళ్ళని బతకమను, కనీసం వాళ్ళని బతకమని. ఎందుకంటే బతకడానికి అనుకూలంగా లేకుండా నిర్ణయాలు తీసుకోకండి. మీకు దారేటో బీఆర్ఎస్ దారేటో తెలియకుండా, గమ్యమేటో తెలియకుండా, మీ ప్రణాళికలు లేకుండా అసెంబ్లీలకు రాకుండా, బయటనేమో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు, బహిరంగ సభల్లో బయట చేసే ఆటలలో. అసెంబ్లీకి వచ్చేవారికే ఉత్తవాదనలు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలంగా ఉన్న ఆయన రేపు మొన్న ముఖ్యమంత్రి అడిగిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆయన రాలేకపోయింది అనేది మనకున్న సమాచారం. చూద్దాం మరి వాళ్ళు ఎంతవరకు బతుకుతారు. అది వచ్చినాక అభిప్రాయం తెలియదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? చెయ్యాలి అనేది ఉన్నది వాళ్ళకు. మేము చేస్తామని చెప్తున్నాం, కానీ డెఫినెట్గా చెక్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. అది
వివిధ రూపాల్లో బడ్జెటరీ సమీకరణ చేస్తున్నారు. ఈ ఫినాన్షియల్ ఇయర్ కొంత కష్టతరం తప్పదు. మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి మాత్రం పథకాల అమలు పక్కన పెట్టండి, ప్రణాళికబద్ధ అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. మీకు అంటే ఎన్నోసార్లు చెప్పిండ్రు కూడా, రీజనల్ రింగ్ రోడ్ అంటే అర్బ్, సబర్బ్, రూరల్, ఈ 3 క్లస్టర్స్గా తెలంగాణను మనం పరిపాలించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ఆలోచనలతో పెంపొందించే కార్యాచరణ ఉంది. గ్రామాల లేదంటే రూరల్ ఏరియాల యొక్క అభివృద్ధి అనేది నేరుగా తను కూడా గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి పరిపుష్టమైన అభివృద్ధి ప్రణాళిక ఉంది. ఆర్థిక శక్తిని పెంచడమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఊరికే జీడిపి పెరిగిందని చెప్తా ఉండే. నిజమైన నగదు పేదోని చేతిలో, బతుకు తెరువు కాదు, బతుకు కోసం తెలంగాణ, బతికేదే తెలంగాణ అనే విధంగా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి. విద్య వైద్యంతో పాటు కొనుగోలు శక్తిని పెంచి నాణ్యమైన ఒక బతుకును తెలంగాణ వాళ్ళు బతకడానికి భారతదేశంలో ఇంకే రాష్ట్రం కూడా తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నదని అని చెప్పుకునే విధంగా చేసేదే వారి యొక్క ప్రణాళిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సమకాలీన అంశాలు అవి ప్రభుత్వానికి సంబంధించినవి, రాజకీయాలకు సంబంధించిన వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.